ప్రార్థన చేయని అడిగినప్పుడు, ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తావు కదా, యథార్థంగా మంచి మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన తగ్గ నువ్వు చేసిన ప్రార్థనకి వాళ్ళ పక్షాన కార్యం జరుగుతుంది. వాళ్ళకి చెప్పకపోవచ్చు, ఆ కార్యం నీ చూసినప్పుడు నీ ప్రార్థన ఫలించినట్లు లెక్కే. వాళ్ళ చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి. నా జీవితంలో నా కొరకు చాలామంది ప్రార్థన చేస్తారు. నేను ఈరోజు ఎలా ఉన్నానంటే వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు, నాకు తెలుసు. ఇక్కడే ఉన్నారు చాలామంది. అలాగా మన ప్రార్థనలు ఎవరో ఒకరు బ్రతికిస్తుంది. మన ప్రార్థనలో మన కుటుంబం కన్నా మొదటగా నీకు కావాలి జ్ఞాపనకు చాలా అవసరం. అందుకనే దానియేలు ప్రార్థన చేస్తారు. దేనికోసం తెలుసా? యెరూషలేం బాగుపడిన ప్రార్థన కాదు, పాడైపోయిన దానికోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని తెలుసా? యెరూషలేం మరలా కట్టబడాలని. ఈరోజు నేటికి యెరూషలేం క్షేమంగా ఉందంటే ఆనాడు దానియేలు చేసిన విజ్ఞాపన ప్రార్థన మాత్రమే. ఎందుకంటే ఈరోజు మనం చేయబోతున్న విజ్ఞాపన ప్రార్థన ఈరోజు మన కుటుంబాల కొరకు చేయట్లేదు. ఈరోజు దేశంలో ఉన్న మన కాకినాడ పట్టణంలో ఉన్న యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మన కళ్ళ ముందే మనం చూస్తుండగానే, మన కళ్ళ ముందు ఉంటుండగానే వాళ్ళకు తెలియని వ్యసనాలకు లోనైపోయి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసుకుని తల్లిదండ్రులకు అందు రావాల్సిన వయసులో వాళ్ళు పాడి మీద పడుకుంటుంటే బాధ చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? అరే, కొంతమంది ఉన్నారు తెలుసా, అవును చెప్పావు వినలేదు అంటున్నారు. చెప్పొద్దు నువ్వు ఎవరికైనా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. దానియేలు చెప్పలేదు యెరూషలేం పాడైపోయింది రండి ప్రార్థన చేద్దాం అనలేదు. దానియేలు నడుము కట్టుకుని ప్రార్థన చేశాడు.